అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు భీమవరం బుల్లోడు మాస్టర్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో ఉండే ఒక ఫిషింగ్ బోట్ని చూపిస్తాను. రండి నాతో పాటు మీరు కూడా చూసేద్దరు. కానీ అక్కడ పైనుంచి ఇలా కిందకి వెళ్ళాలి. ఈ కిందనే పెట్టున్న బోట్లన్నీ చాలా మటుకి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరన్నా కువైట్ పోలీసులు చూస్తే కనుక చాలా రిస్క్. అందుకే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇందాక ఒకరిని అడిగాను, అమ్మో ఇది ఊగుతుంది భయ్యో, చాలా జాగ్రత్తగా ఉండాలి. పైనుంచి చూసినప్పుడు బోట్ అంతా చిన్నగానే అనిపించింది, కానీ కిందకు వచ్చి చూస్తే ఇది పెద్దగానే ఉంది భయ్య. బోట్ ఇది పర్లేదు, నేను అనుకున్నంత కాదు కానీ కొంచెం పెద్దగానే అనిపిస్తుంది బోట్ అంతా చూస్తే. అగా మధ్యలో హోల్ కింద చూసారా, దాని లోపల ఫిష్లన్నీ దాని లోపల పెడతారనుకుంటా. స్టోరేజ్ కింద ఉంది అది. లోపల బోల్ గదుల కింద ఉండొచ్చేమో, అది నాకు తెలిసి. ఈ బోటు మటుకి పెద్దగానే అనిపిస్తుంది మనకి. పైనుంచి చూస్తే ఏం తెలియట్లేదు, దగ్గరికి వచ్చి చూస్తే అర్థమవుతుంది ఇది పెద్దగానే ఉన్నట్టు. ఇందాక ఇదిగోండి చేపలు చూడాలి ఎన్ని తిరుగుతున్నాయో. ఇలా మన సైడ్ తిరిగితే ఈ పాటికి వల్ల వేసుకుని ఎప్పుడో తెంచేద్దరు ఇట్లా అన్నిటిని. సగం మంది గేలలతో తెంగుతారు, సగం మంది వలలు తెచ్చేసి వలలో వేసేసి పడుతుంది. ఈ పాటికి అన్నీ తెమిలిపోతాయి. ఇక్కడ కువైట్ కాబట్టి ఎక్కడికక్కడ పోలీసులు ఉంటారు కాబట్టి ఇలాంటివి చాలా కష్టం. ఇక్కడ రండి ట్రై చేస్తాను లోపలికి వెళ్తానికి. ఒకసారి ఎక్కి బోటు పైకి ఎక్కి చూద్దాం ఏమేమి ఉంటుందో. దాన్ని బట్టి ఎంతవరకు వీలైతే అంత చూపించడానికి మీకు ట్రై చేస్తాను. మీరు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. ఇంకెందుకు వెళ్ళిపోతున్నాను. ఎక్కాను కానీ భయం వేస్తుంది. ఎవరినో చూసేయడానికి పట్టుకుంటాడు, అది బాధ. ఇందాక మీకు చెప్పాను కదా స్టోరేజ్ అని. దీని లోపలే స్టోరేజ్ ఉంటాయి. లోపలికి వెళ్తానికి స్కోప్ లేదులేండి, చాలా గదులు ఉండొచ్చు దాంట్లో. ఇది ఒక స్టోరేజ్. ఇది నాకు తెలిసి ఐస్ స్టోర్ చేసుకుంటారేమో ఇందులో. ఐస్ స్టోర్ చేసుకుని అందులో పెడతారు. తర్వాత చేపలు పట్టి అందులో పెట్టిన తర్వాత ఐస్ పెడతారు. ఇది ఒక స్టోరేజ్. ఇది కూడా చిన్నగానే ఉంది. ఇది బోట్ నడిపేవాడు అనుకుంటా, బోట్ కెప్టెన్ది రూమ్ ఇది. పడుకుంటానికి కూడా బాగానే ఉంది బోట్ కెప్టెన్కి. ఈ కింద చిన్న వల ఉంది. ఈ డ్రమ్ముల్లో డీజిల్ పట్టుకెళ్తారు అనుకుంటా, అందుకే ఎంత స్ట్రాంగ్గా కట్టి పెట్టుకున్నారు అలలకి ఏం అవ్వకుండా. ఇవన్నీ డీజిల్ అనుకుంటున్నా, డీజిల్ పట్టుకెళ్తారు బోట్కి. ఇది ఒక చిన్న స్టోరేజ్. ఇది కూడా అది ఎంత చెప్పాను కదా దాని. ఈ పట్టిన చేపలు ఉంటాయి కదా, అవి తీసుకురావడానికి యూజ్ చేస్తారు అనుకుంటా మ్యాక్సిమం. ఇవి కూడా చిన్న చిన్న స్టోరేజ్ ఉన్నాయి, పర్లేదు. ఇంకా అంతమించి ఇంకా చెప్పలేను ఫ్రెండ్. దీని లోపలికి వెళ్ళడానికి కూడా స్కోప్ లేదు, పోలీసులు చూస్తే ఇబ్బంది. అందుకనే ఈ వీడియో ఇంతతో ఎండ్ చేసేస్తున్నాను.